జీవీఎంసీ 65వ వార్డ్, వాంబే కాలనీ వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆలయ ధర్మకర్త మంత్రి మంజుల, ఆలయ చైర్మన్ దుడ్రమ్మన్ ఆధ్వర్యంలో సుదర్శన జయంతిని వేద పండితుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, భగవాన్ శ్రీ మహావిష్ణు దివ్యాస్త్రమైన సుదర్శన చక్రం ఆవిష్కరించిన పవిత్ర దినమే సుదర్శన జయంతి అని, ఈ పర్వదినాన్ని ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో శుక్లపక్ష దశమి నాడు వైష్ణవ ఆలయాల్లో అత్యంత వైభవంగా నిర్వహిస్తారని తెలిపారు. ఆలయ ప్రధాన అర్చకులు రొంచాల శ్రీనివాచార్యులు, సింహాచలం దేవస్థాన అర్చకులు వంశీ చేతుల మీదుగా సుదర్శన స్వామికి అభిషేకాలు, హోమాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెంటకోట నాగేశ్వరరావు, అడ్డాల హనుమంతరావు, బి వెంకటేష్, విజయనాయక్, హరికృష్ణ, గురుసు రామలక్ష్మి, జుట్టులక్ష్మి, జీవన్ జ్యోతి, ఆదిలక్ష్మి, పి ఆదిలక్ష్మి, పెంటకోట రాజు మరియు ఆలయ సేవకులు, ఆలయ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వెంకటేశాయ నమ. శ్రీ శ్రీనివాసపుర బ్రహ్మణ్య నమ. మన గాజువాక 65వ వార్డు వాంబో కాలనీలో కొలువైనటువంటి శ్రీ గరుడాద్రి వైకుంఠ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ సన్నిధానమునందు ఈరోజు పరమ పవిత్రమైనటువంటి రోజు, సుదర్శన స్వామి వారి పుట్టినటువంటి రోజు. చిత్తా నక్షత్రం, ఆయన పుడతం కూడా మంగళవారం రోజునే పుట్టారు. అందులోనూ వాళ్ళ చిత్తా నక్షత్రం ఈ రోజు రావడం అనేది పవిత్రమైనటువంటి రోజు. అందులో భాగంగా మన గరుడాద్రి వైకుంఠ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ సన్నిధానమునందు ఉదయం 8 గంటల నుంచి స్వామివారికి, సుదర్శనమూర్తి స్వామివారికి విశేష పూజా కార్యక్రమము, తదుపరి మండపారాధన, పుణ్యాహవచనము, రక్షాబంధనము, స్వామివారికి షోడశోపచారములతోటి పూజా కార్యక్రమం, సుదర్శనమూర్తి వారికి పంచామృత ద్రవ్యములతో అభిషేకము, తదుపరి సుదర్శన హోమ కార్యక్రమం కూడా ఈ ఆలయం. నమః. జై శ్రీమన్నారాయణ. శ్రీ 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 గరుడాద్రి వైకుంఠ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఈరోజు సుదర్శన పెరుమాళ యొక్క తిరునక్షత్రము. ఈరోజు వైభవం ఏంటంటే, మన సుదర్శన స్వామివారి యొక్క జన్మ నక్షత్రం. ఈరోజు స్వామివారు సుదర్శన స్వామివారి యొక్క పుట్టినరోజును మనము చాలా ఘనంగా, అంగరంగ వైభవంగా మన ఆలయంలో, గరుడాద్రి వైకుంఠ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో జరిపించుకుంటున్నాము. ఉదయం సుప్రభాత సేవ, స్వామివారికి నిత్యారాధనతో పాటు స్వామివారికి బాలభోగము, బాలభోగం అయిన తర్వాత స్వామివారికి పుణ్యారాధన అయిన తర్వాత స్వామివారికి మండపారాధన అయినది. మండపారాధన అయిన తర్వాత విశ్వక్షేణారాధన. వెంకటేశాయ. ఓం నమో శ్రీనివాసాయ. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి శ్రీ 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 వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఈ యొక్క ఉత్తరాంధ్రలోనే ఉత్తర ద్వారాన్ని వెలిసినటువంటి ఈ గరుడాద్రి కొండపై స్వామి స్వయంభూగా కూర్మ రూపాన్ని అవతరించి వైకుంఠ వెంకటేశ్వర స్వామిగా ప్రసిద్ధిగాంచారు. మరి తిరుమల తిరుపతిలో ఏ విధంగా అయితే స్వామివారికి కైంకర్యాలు పూర్తి అవుతున్నాయో, అలాగే ఈ వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయంలోని కూడా అదే క్యాలెండర్ని ఫాలో అవుతూ నిత్యం కూడా స్వామివారి సదా శ్రీనివాసుడి సేవలో ఈ గరుడాద్రి వైకుంఠ వెంకన్న మహిమలతో స్వామి ఊరు వాడ పేరు పొందే విధంగా మరి అనునిత్యం కూడా స్వామివారి సేవలో పాల్గొనడం అన్నది నిజంగా ఇది మా ఎవ్వరి గొప్పతనం కాదు, ఆ శ్రీనివాసుడు ఇచ్చిన గొప్ప అనుగ్రహం అని భావిస్తూ మరి సుదర్శన స్వామి హోమం, ఇలాంటి సుదర్శన స్వామి హోమాన్ని ఎవరు నిర్వహించుకుంటారంటే బాగా బాబులు, ధనబాబులు ఇళ్లల్లో పెట్టుకొని. శ్రీనివాసాయ. వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయంలో అత్యంత అద్భుతంగా, వైభవంగా మరి సుదర్శన స్వామివారి జయంతి మహోత్సవాలు జరుగుతున్నాయి. సుదర్శన భగవానుడు అంటే సాక్షాత్ మరి స్వామివారి తాలూకా అత్యంత శక్తివంతమైన ఆయుధం. సుదర్శన భగవానుడి తాలూకా కృప ఉంటే ఏదైనా సాధించగలను. ప్రపంచంలో అత్యంత ఆయుధం ఏదైనా ఉందంటే సుదర్శన చక్రమే. అటువంటి సుదర్శన భగవానుడి తాలూకా ఆశీస్సులతో అందరూ ఆనందంగా ఉండాలంటే
ప్రతి వ్యక్తిలో ఉన్నటువంటి కల్మషాలను, దోషాలన్నింటినీ కట్ చేసేదే సుదర్శన చక్రం. ఆ సుదర్శన చక్రం తాలూకా మహత్యం తెలుసుకొని మరి మన తిరుపతి దేవస్థానంలో ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాల్లో సుదర్శన స్వామికి ప్రత్యేకంగా పుష్కరంలో స్నానం చేస్తారు. మరి సుదర్శన స్వామిని ప్రత్యేకంగా ఊరేగింపుగా తీసుకొని సుదర్శన చక్రంకి మరి పూజలు చేసి ఆఖరిన సుదర్శన చక్రంతోనే మొత్తం బ్రహ్మోత్సవాలు పూర్తవుతాయి. అటువంటి సుదర్శన స్వామి తాలూకా వైభవాన్ని ఎంత చెప్పుకున్నా తక్కువే. అటువంటి సుదర్శన స్వామి తాలూకా వైభవం చాలా అద్భుతంగా ఉంటుంది. సుదర్శన స్వామి తాలూకా వైభవం